హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన. ఇవాళ వీడియోలో బ్లౌజ్ డోరీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ డోరీస్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఈ డోరీస్ కోసం నెట్ క్లాత్ని తీసుకున్నాను. మీరు బ్లౌజ్కి మ్యాచ్ అయిన ఏ కలర్ క్లాత్నైనా తీసుకోవచ్చు. కాకపోతే నెట్ క్లాత్తోనే కాకుండా స్టిఫ్గా ఉన్న ఏ క్లాత్ అయినా పర్వాలేదన్నమాట. నేను ఈ నెట్ క్లాత్ని సింగిల్ పొరలో వేసుకుంటున్నాను. తర్వాత దీని మీద ఒక క్యాప్ని పెట్టుకున్నానండి. మ్యాక్సిమం ఈ క్యాప్ లెంత్ ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా పెద్దవి కావలిస్తే ఇంకా పెద్ద క్యాప్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా ఈ క్లాత్ మీద క్యాప్ పెట్టి రౌండ్గా డ్రా చేసుకోవాలి. క్లాత్ని నేను 9 పీసెస్ అయినది కట్ చేసుకున్నాను అనమాట. ఒక్కో డోరీస్కి 9 పీసెస్ పడుతుంది. మీకు ఇంకా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఇంకొక 2 అటు ఇటు కూడా పెటల్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా రౌండ్గా డ్రా చేసుకున్న క్లాత్ని మనం రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా 9 పీసెస్ అన్నవి మనం కట్ చేసుకుని పెట్టుకోవాలండి. సో ఈ విధంగా ఇలా 9 పీసెస్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నాకు ఈ నెట్ క్లాత్ అంతగా కనిపించట్లేదని చెప్పేసి మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని 2 పీసులుగా కట్ చేసుకున్నాను రౌండ్గా. ఇది బేస్ కోసం అనమాట. ఈ క్లాత్ని అదే క్యాప్తో రౌండ్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ పీసులు ఉన్నాయి కదా, 9 పీసులు వీడియోలో చూపిస్తున్నట్టు సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకుని 4 పీసెస్ని కూడా ఈ మెయిన్ బేస్ పీస్ ఉంది కదా, దాని మీద పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని 4 పీసెస్ని ఇలా చేత్తో పైనుండి ఒక కుట్టు, కింద నుండి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 4 సైడ్స్ కూడా 4 పెటల్స్ని చేత్తో నీట్గా కుట్టేసుకోండి. ఒక సైడ్ ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ కింద వైపుకి అనమాట, మళ్ళీ కింద నుంచి సూది తెచ్చుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ 4 పెటల్స్ని మనం అలా బేస్ మీద పెట్టి చివరన సమోసా షేప్ దగ్గర చివర బేస్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, 2 పెటల్స్ని కలిపి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేయాలంటే పెటల్ లోపల నుండి సూదిని గుచ్చి అక్కడి నుండి మళ్ళీ 2 పెటల్స్కి కలిపి ఒక ముడి వేసి స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ 4 వైపులో కూడా పక్క పక్కన పెటల్స్ అనేవి పైకి కనిపిస్తాయి కదా, ఆ రెండింటిని కూడా కలిపి లోపల నుండి ముడి వేసి స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు.
ఇదే విధంగా ఒకవైపు అయిపోయిన తర్వాత ఇంకొక వైపు కూడా 2 పెటల్స్ని కలిపి మనకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 పెటల్స్ని కలిపి కుట్టడం వల్ల మనకి రౌండ్గా ఒక ఫ్లవర్ లాగా పెటల్స్ అనేవి నిలబడతాయి అన్నమాట. సో ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా డోరీ స్టిచ్ చేసుకున్న తర్వాత డోరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని కుట్టడానికి మిడిల్కి పెట్టి స్టిచ్ ఊడిపోకుండా నీట్గా కొంచెం గట్టిగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి. సో చూసారు కదా, చాలా నీట్‌గా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది బ్లౌజెస్‌కే కాకుండా లెహెంగాకి సైడ్‌కి కూడా ఇలా రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.